సంస్కృతికి పరకాయ ప్రవేశం లేక మృత్యుంజయ సంకల్పం కొత్త కాదు. ఇది యుగ యుగాలుగా వస్తున్నది. అదే నిజమైతే మమ హృదయ సంగి మామ తంగి షడంగి మల్బార్ బాబా చూసావా దేవా, మన పిలుపుకి యావత్ దేశమే కాదు మలబార్ బాబా గుహ కూడా ఎలా దద్దరిల్లిందో. గంగారామా మగాక కమాన్ ఏం బాబా అలా చూస్తున్నావు? అప్పుడే ఈ గంగారాముని మర్చిపోయావా? మాఫియా సామ్రాజ్యానికి రారాజువి, నిన్నెందుకు మర్చిపోతాను గంగారాం? ఈ బాబా నువ్వెప్పుడొచ్చినా సాధారణంగా స్వాగతం పలుకుతాడు. నేను నీ మర్యాదల కోసం రాలేదు బాబా. నాకు శాశ్వతంగా చావు లేకుండా పరకాయ ప్రవేశ మంత్రం నేర్పుతానన్నావు కదా, అందుకే వచ్చాను. మూర్ఖుడా, అది నువ్వు ఎప్పుడు నేర్పమంటే అప్పుడు నేర్పే మంత్రం కాదురా. నియమ నిష్ఠలతో నేను చెప్పిన దీక్షను నువ్వు పూర్తి చేసిన తరువాతనే నీకు ఆ మంత్రం సిద్ధిస్తుంది. బాబా, 2 నెలల నుంచి నన్ను ఆ దీక్షలో కూర్చోబెట్టావు. ఇంకా నాకు ఓపిక లేదు. పోలీసులు ఏ క్షణంలోనైనా నన్ను చంపేయచ్చు. అందుకే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. త్వరగా నాకు ఆ మంత్రం నేర్పు. అజ్ఞాని, పరకాయ ప్రవేశ మంత్రం అంత సులభం కాదురా. నువ్వు అమరుడు అవ్వాలి కదా, దానికి చాలా పట్టుదల కావాలి. తల్లి గర్భం నుంచి శిశువు జన్మించడానికి 9 మాసాలు ఆగాలిరా. నాకదంతా ఏం తెలీదు. నాకు ఆ మంత్రం నేర్పడానికి నువ్వు నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు నాకు ఆ మంత్రం నేర్పి తీరాలి. నేను ఇప్పుడు నీకు నేర్పమంటే నేర్పను గంగారాం. వాడి చావు చూశావుగా, నీకు అదే గతి పట్టిస్తా. మర్యాదగా నాకు ఆ మంత్రాన్ని నేర్పు. నేర్పుతాను, అలాగే నేర్పుతాను. ఓ శ్రీ ఐ హ్రీ క్రూ క్లీ వై ఐ శ్రీ ఓ మృత్యుంజయ అవాహయామి, మృత్యుంజయ అవాహయామి. నేను చెప్పినట్టే చెప్పు. ఓ ఐ ఐ పగపుగే పగిని పాగోదరి భగవాసనే, పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఓ ఐ హ్రీ దినకర కిరణై వాసుమానేందు చూడే. ఓం ఐం హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహా, ఓం ఫట్ స్వాహా. ఏది మరొక్కసారి చెప్పు. ఓం ఐం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఓం ఐం హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహా. ఓం ఐం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఓం ఐం హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహా. గంగారాం, ఈ రోజు నుంచి నువ్వు అమరుడివి. నీ ఆత్మకు చావులేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు. నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిర్జీవమైన
వస్తువులో లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి. ఎన్నిసార్లు? 3 సార్లు. అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. నేను చెప్పింది గుర్తుందిగా? నీకు ఎప్పుడైతే చావు సమీపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పాలి. గంగారాం, ఈ రోజు నుంచి నువ్వు అమరుడు. ఆ గంగారాం స్థావరాలన్నిటిపైన ఒక కన్నేసించండి. సిటీ బయట చెక్ పోస్టుల దగ్గర మన వాళ్ళని పెట్టి అన్ని వెహికల్స్ చెక్ చేయించండి. ఓకే సార్. గంగారాం అజ్ఞాతంలో ఉండి రాష్ట్రం అంతా అల్లలు సృష్టిస్తుంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మేము చూస్తూ కూర్చోలేదు. అతని కోసం 4 పక్కల వలవేసించాం. మరి కొద్ది రోజుల్లోనే అతను అరెస్ట్ చేస్తాం. సార్, 4 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి క్షేమంగా ఇల్లు చేరతాడనే నమ్మకం లేకుండా పోయింది. ఇలా ఎన్నాళ్ళు పత్రికల్ని ప్రజలు మభ్య పెడతారు? చూడండి, మభ్య పెట్టాల్సిన అవసరం మా డిపార్ట్మెంట్ కి లేదు. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారో చెప్పండి, లేదా మీ వైఫల్యాన్ని ఒప్పుకోండి. ప్రస్తుతానికి మీ అందరికీ చెప్పేది ఒకటే. ఆ గంగారాం కేసుని పంజాబ్ లో టెర్రరిజాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసిన ఓ సిన్సియర్ సిఐడి ఆఫీసర్ కి అప్పచెప్పాం. అతని పేరు మహేష్. అతను ఏ క్షణంలో అయినా ఆ గంగారాం స్థావరాలపై అటాక్ చేయొచ్చు. మహేష్, స్పెషల్ ఆఫీసర్ మహేష్. ఆ స్పెషల్ ఆఫీసర్ మహేషే కాదురా, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు దిగొచ్చిన నన్నేం చెయ్యలేరు. నన్నేం చెయ్యలేరు. ఎందుకో తెలుసా? నేనిప్పుడు పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకున్నా. ఓం ఫట్ స్వాహా. చిన్న సందేహం. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే సెల్లో కూర్చొని కూడా ఇదే మంత్రం జపిస్తుంటారా? నిజమే. ఆ మంత్రం చావు దగ్గర పడినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ మహేష్ గాడు నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి బాస్? వెంటనే పారిపోయి ఆ వీరప్పన్ గ్రూపులో చేరిపోదాం. నేనే బాసుని. నాకింకొక బాసా? నేను గాని, నాకు సంబంధించిన సాక్ష్యాలు గాని ఆ మహేష్ కి దొరకకూడదు. దేవా, ఈ స్థావరాన్ని వెంటనే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయి. వాడిని కాల్ చేయండి. గో ఫాస్ట్. Eva, come on, quick! Come on.
నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు. నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిర్జీవమైన వస్తువులు లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి. అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. భగముగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఓం పాట్ భగిని భాగోదరి భగవాసనే ఓం దినకర కిరణై భాసమానేందు చూడే ఓం పాట్ దినకర కిరణై భాసమానేందు చూడే ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, రే వీరబాబు, విజయలక్ష్మి తోట రొమాన్స్ ఏంట్రా? మీ కూతురు ఒప్పుకోకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అయ్యాను తప్ప. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా అమ్మాయికి బీట్ కొట్టే వాళ్ళలో నీ టోకెన్ నెంబర్ ఎంతో మా అమ్మాయిని అడిగి తెలుసుకో. ప్రస్తుతానికి కూర్చో. ఇవాటితో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకానా దొడ్లు, లైబ్రరీ, క్యాంటీన్, సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారైన జనార్దన్ శెట్టి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. చప్పట్లు కొట్టున్నాయా? చాలు చాలు. కాబట్టి ఆయనకు మనం వృతాభక్తిగా క్రితం సంవత్సరం సన్మానం చేద్దాం అనుకున్నాం. అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. కాబట్టి ఆ సన్మానం ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం మనం. ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మన కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి రాంబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. మిస్టర్ రాంబాబు. నమస్తే నమస్తే నమస్తే. ఈ రాంబాబుకి మన కాలేజ్ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతో ఓన్లీ బిఏ 6 సంవత్సరాలు చదివినటువంటి ప్రతిభావంతుడు రాంబాబు. ఇకపోతే ఈ బొమ్మ ఇతని ప్రాణం. ఈ బొమ్మనేసుకుని చదువు సంధ్య మానేసి ఉద్యోగ సంధ్యం వదిలేసి జిల్లా అంతా జోలాయిగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాంలు ఇచ్చాడు. ఈయన నన్ను పొగుడుతున్నాడా తిడతాడా? నిజానికి బొమ్మ మాట్లాడదు, నోరు మాత్రమే ఆడిస్తుంది. మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు. అదే వెంట్రులాకిస్ వంటి. ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రామ్ థ్రిల్ అంతా పోగొట్టేశాడు. అయ్యా ప్రిన్సిపాల్ గారు, ఇక మాట్లాడిన చాలు గాని కొంచెం పక్కకు వస్తారా? మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది. పుల్లారావు. షటప్. పుల్లారావేంటే అసహ్యంగా. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. ఐఎమ్ సారీ షారూక్. నీకు పాటలు ఏమైనా వచ్చా? ఎందుకు రావు? ఉత్తుత్ నారాయణ నా దగ్గరగా నేర్చుకుంది. ఉత్తుత్ నారాయణ కాదు, ఉదిత్ నారాయణ. సరేలా బాయ్, నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశా. ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా? అవును. వాళ్ళ కోసం ఏదన్నా పాట పాడు. అలాగే. ఏయ్, మైక్ దగ్గర పెట్టవయ్యా. ఓ సారీ. కుడి కన్ను కొట్టగానే కుర్రాడే, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే, 2 కళ్ళు కొట్టగానే గుడడే. షారూక్, మరి మన సేట్ గారు వచ్చేసారు.
వయసు అవుతున్న మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. రండి రండి కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. షారూక్ Hmm? పెద్ద మనిషి కదా, ఆయనకి నమస్కారం చెయ్యి. నమస్తే ధనార్జన్ సేట్ గారు. ధనార్జన్ సేట్ కాదు, జనార్దన్ సేట్. నాకెందుకో ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు. తప్పురా, ఆయనకి ఇప్పుడు సన్మానం. అంత గొప్పవాడా? ప్లీజ్. ఆయన మన కాలేజీకి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర 20 లక్షలు నొక్కేశాడు. అందులోంచి ముష్టి 5 లక్షలు ఇచ్చాడు, అంతే కదా? పాపం ఆయన చాలా మంచివాడురా. మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు? దానికి దీనికి సంబంధం ఏంటి? పాపాలు చేస్తే పిల్లలు పుట్టరంట కదా. అయినా ఆయనేం పాపం చేశాడు? మొదటి పెళ్ళాన్ని చంపేశాడు. ఏ రాంబాబు, ఏంటా నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడడం ఏంటి సార్? ఈ బొమ్మే మాట్లాడింది. సారీ సార్, వీడి మాటలు మీరేం పట్టించుకోకండి. ఊరంతా ఉమ్మేసిన ఆయన ఏం పట్టించుకోరు, ఆయన పద్ధతే అంతా. షారూక్, పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా. అందుకే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా తట్టుకుంది. ఈసారి డౌటే. నాకు సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి. అరే రాంబాబు, నీకు అంతూ చూస్తాయి, ముందు నీకు అంతూ చూస్తాయి. కాలేజ్ బిల్డింగ్ కి డొనేషన్ క్యాన్సిల్ చేస్తాయి. అరే ఏంటా రాంబాబు నువ్వు చేసిన పని? ప్రోగ్రామ్ ఆఫీస్ వెళ్ళిపో నువ్వు. కుదరదు, ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాల్సిందే. షారూక్ ఖాన్, ప్రోగ్రామ్ అదర కొట్టేశాం. బ్రహ్మాండమైన ఆకలి దంచేస్తుంది కదా. అమ్మా, అన్నం పెట్టవే. ఒరేయ్ షారూక్, అన్నం చల్లగా ఉంది, అమ్మేమో వేడిగా ఉంది. ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? నిన్నెవరైనా ఏదైనా అన్నారా? నిన్నట పెంచినందుకు ఊళ్ళో వాళ్ళందరూ గడ్డి పెట్టెళ్ళారు. ఆ గడ్డి తిన్నావా? అసహ్యంగా ఉంటుంది. అయినా నేనేం చేశానే? ఇంకా ఏం చేయాలరా? మన ఇంటి వానరు జనార్దన్ సెట్ పట్టుకుని కాలేజీలో నానా మాటలు అన్నావంట. ఇంతకు ముందే 5 నెలలు అద్దె బాకీ. తెలుసుగా నీకు? ఏదో మంచివాడు కాబట్టి చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు. నలుగురు అవమానం చేశా. అబ్బా, నీకెవరో రాంగ్ పోస్టింగ్ చేశారమ్మా. నేను అన్నప్పుడు అక్కడ ఉన్న 4 కాదు, 400 మంది. పైగా వాడిని తిట్టింది నేను కాదు, ఈ షారుఖ్ గాడు. ఒరేయ్, ఈ బొమ్మను అడ్డం పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పురుగుల మంది తగ్గితొస్తాను. వద్దు, వాటికి పురుగులే చావటం లేదు. అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే. అసలు నిన్ను కాదురా, ఈ బొమ్మను పట్టుకుని ముక్కలు చేసుకుంటే తగలబెట్టగా నీ తెగ కుదరదు. ఏంటమ్మా, నిజంగా నన్ను మంటలో వేస్తావా ఏంటి? అమ్మా, అమ్మా, అమ్మా! అదిగో ఎవరో గంట కొడుతున్నారు, వదిలిపెట్టవే. వచ్చినాడా? ఒరేయ్ షారుఖ్, సమయానికి ఎవరో గంట కొట్టారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు అయిపోయాడు కదా. అబ్బా, వస్తున్నా. ఏంటి రాంబాబు, ఎంతసేపు కొట్టాలి గంట? కొట్టి కొట్టి నా చేతులు లాగేస్తున్నాయి. వచ్చేసాను కదా, కొట్టినంత మటుకు చాలు, ఇంకా వదిలే. తాడు తెగుతుంది. ఏంటన్నా, నా తోడు తెగుతుందా? కాదు, గంట తాడు తెగుతుందని. ఆహా. ఒరేయ్ షారుఖ్, నువ్వెలా కూర్చో, చెప్పేం కావాలి? ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టు. అలాగే, కడత కడత. పందికొక్కు 5 కిలోలు, చిచి కందిపప్పు 5 కిలోలు, చింతపండు 2 కిలోలు, నెయ్యి 5 కిలోలు. అసలే పీపాలా ఉన్నావు పాప, అంత నెయ్యి తినకు. ఏంటన్నా? మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడండి మా షారుఖ్ ఖాన్. పంచదార 5 కిలోలు. మీ ఆయనకు అసలే షుగర్, అంతెందుకు నీ దగ్గరకు వచ్చే కస్టమర్లకా? ఏంటి అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్లకా అని అడుగుతున్నాడండి. ఎవరికైతే నీకెందుకు, నువ్వు ఇవ్వోయ్. అలాగే, పసుపు కేజీ అంతెందుకు? మొఖానికి రాసుకోవడానికి. ఇంట్లో పతితల సెటప్పులు, బయట పతివ్రతల గెటప్పులు. ఏంటి ఏదో వాగుతున్నావు? ఇలా అయితే నీ షాపుకు రాను, ఆ పరమేశ్వర కొట్టుకెళ్తాను. నువ్వు అక్కడికెందుకు? రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా. చిచి, నీ షాపుకు రావడం నాద బుద్ధి తక్కువ. వెదవసంత. ఆంటీ ఆంటీ ఆంటీ! ఒరేయ్ షారుఖ్, అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. లక్ష్మి రా. అవును, నిన్న కాలేజ్ లో ప్రోగ్రామ్ ఇచ్చావంట, నన్నెందుకు పిలవలేదు? వాళ్ళు నన్నే పిలవలేదు, నేనే వెళ్ళి అయ్యా ప్రోగ్రామ్ ఇస్తానంటే జాలిపడిచ్చారు. కానీ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోయింది. మా షారుఖ్ ఖాన్ పాట కూడా పాడాడు తెలుసా? సర్లే, నీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలీదు. త్వరగా ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టి. ఆలస్యం అయితే మా నాన్న తిడతాడు. ఆయన ఎంత పోలీసుడైతే మాత్రం నిన్ను తిట్టడం తప్పితే వేరే పని లేదా? ఎప్పుడో నాకు దొరక్కపోతాడా? అప్పుడు చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? మా నాన్న నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తెలుసా? ఏంటి, నేనుండగా నీకు పెళ్లి సంబంధాలు చూస్తాడా? ఎంత ధైర్యం ఉండాలి! నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన ఎవరైనా సరే నా కొట్టు ముందు నుంచే వెళ్ళాలి. నేను నా కొట్లో కూర్చుని నిన్ను సంబంధం చూడటానికి వచ్చిన వాణ్ణల్లా చెరగొడతాను.
సిగ్గు లేకపోతే సరి. ధైర్యంగా వచ్చి మా నాన్నతో నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటారని అడగచ్చుగా. సారీ, మేం మగ పెళ్లి వాళ్ళం. ఆడపిల్ల తండ్రి అయిన మీ నాన్నే మా దగ్గరికి వచ్చి మా పిల్లని నీకు ఇస్తానని అడగాలి. అది జన్మకు జరగదు. నేను వేరే వాడికి పెళ్ళాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది రాంబాబు. డోంట్ వర్రీ లక్ష్మి, ఆ పంచభూతాల సాక్షిగా, నా కొట్లో అమ్మే నవధాన్యాల సాక్షిగా నువ్వే నా పెళ్ళాని అవుతావు. నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్ళాడుతా, నువ్వే కావాలి. కర్మ. ఇది డ్రాయరా లేక జల్లెడా? ఒరే నూకరాజు, ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని? సార్, ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్ లో ఉంది. దీన్ని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా? ఏడ్చలే, దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉతుకో. అయ్యా ఇదిగో ఆల్బం, ఇందులో ఫోటోలు ఉన్నాయి. ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అన్యాయం చేస్తారా సార్? కొంచెం మోస్తావా? ఈ సంబంధం చూసేది నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయికా? సార్, ఇది చాలా అన్యాయం సార్. ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడి చాకరీ చేస్తున్నాడు. ఎందుకోసం? మీ డాక్టర్ కెళ్ళి నాకు ఉద్యోగం ఉంది, పైగా సేమ్ క్యాస్ట్. అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా? నోర్మై, ఏంటో వాగుతున్నావు? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీది చీకిపోయిన డ్రాయర్ లెవెల్, నాది వీపీ ఫ్రెంచ్ లెవెల్. షటప్. నేను అడిగింది స్టేటస్ గురించి. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా? ఎస్పీఓ, డిఎస్పీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయినా అయి ఉండాలరా. నువ్వేంట్రా నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి, ఆఫ్టర్ ఆల్ కోలా గడివి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒకరిని లాకప్ డెత్ చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను. ఏమైంది నాన్న? ఏమైతే నీకే నాన్న. ఏ సర్కిల్, నువ్వేంటి ఇంత లేట్ అయ్యావు? లిస్ట్ ఇచ్చి వచ్చాను, కట్టి పంపిస్తానన్నాడు. బాగా దానికి ఎంత టైం ఎందుకు? నువ్వు రాంబాబు గారితో కబుర్లు చెప్పొస్తున్నావు, అవునా? అయ్యా, ఆ రాంబాబు ఎవరు? ఎవడో గొట్టంగాడు. గొట్టంగాడు కాదు, చాలా గొప్పడు. నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పు దిగుద్ది. ప్రేమ దోమ అన్నా ఉంటది. ఇదో లైలా, ఆడో మధురం. కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని ఎదవా. చిన్న డౌట్. ఏంటి? ఆ కోలా మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు. మీ అమ్మాయి ఆ కిరాణా కొట్టు వాడిని ప్రేమించాను అంటుంది. మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు. ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు? అయ్యా నమస్కారం, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్, టేక్ యువర్ సీట్. కంగ్రాచులేషన్. వెల్కమ్ సార్. డ్యూటీలో జాయిన్ అవగానే నువ్వేంటో ప్రూవ్ చేసావు. థ్యాంక్ యూ సార్. మీరు నాకు ఇచ్చిన కోఆపరేషన్ ధైర్యంతోనే నేను ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మీదే సార్. ఎవరిదైతే ఏంటి, ముందు మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు. ఇంతకీ ఆ ఫైల్ ఏంటి? గంగారం ఫైల్ సార్. వాడు చచ్చిన తర్వాత ఇంకా ఈ ఫైల్ ఎందుకు క్లోజ్ చేయక? లేదు సార్, నిజానికి ఈ ఫైల్ ఇప్పుడే ఓపెన్ అయింది. గంగారం ఎవరు, వాడి వెనక ఎవరున్నారు, వాడి క్రైమ్స్ ఎందుకు చేస్తున్నాడో వాడి అనుచరుల ద్వారా తెలుసుకోవచ్చు. అవునవును, అది కరెక్టే. హలో సార్. అలాగే సార్, ఎగ్జాక్ట్లీ 5 కల్లా అక్కడ ఉంటాను సార్. వాట్ సార్? ఏమైంది సార్? ఏం లేదు మహేష్, ఇవాళ సాయంత్రం 5ంటికి మా అమ్మాయి స్వామి అమెరికా నుంచి వస్తుంది. తనతో నేను ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంటానని చెప్పాను. ఇప్పుడేమో ఎగ్జాక్ట్లీ 5 o'clock హోమ్ మినిస్టర్ గారితో ఐజీ గారితో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. డోంట్ వరీ సార్, మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. మీ అమ్మాయిని నేను రిసీవ్ చేసుకుంటాను. మా అమ్మాయిని నువ్వెలా గుర్తుపట్టగలవు? నో ప్రాబ్లం. ఎయిర్పోర్ట్ లో అనౌన్స్మెంట్ ఇచ్చి ఐ విల్ రిసీవ్ హర్. వచ్చి 10 నిమిషాలైంది, మా ఫాదర్ రాలేదేంటి? కొంప తీసి వేరే అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోయారేమో. చాలే ఊరుకో, ఆయనకేదో అర్జెంట్ పనుండి ఉంటుంది. లేకపోతే నా కోసం తప్పకుండా వచ్చుండేవారు. సర్లే, మనం వెయిట్ చేయడం ఎందుకు కానీ నా కార్లో వెళ్దాం. పద పద. ఏ మిస్టర్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావు? జేబులో పెట్టుకుని. మీరెక్కడ పెట్టుకుని నడుపుతున్నారు? బ్యాగ్ లోనా?
రాంగ్ సైడ్ లో వచ్చి నా కారును గుద్దింది కాక ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఆ. ముందు నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. రాంగ్ సైడ్ లో వచ్చింది మీరు చూపించండి లైసెన్స్. యూ రాస్కల్, మమ్మల్ని లైసెన్స్ చూపించమంటావా? నేనెవరినో తెలుసా? ఆ తెలుస్తూనే ఉంది, ఒళ్ళు బలిసిన ఒంగోలు గిత్తవని. యూ అంత లేదు, దించు. చెప్తా, మా డాడీతో చెప్పి నీ సంగతి చూస్తా. ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు? అర్జెంట్ పని మీద వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడే నీ సంగతి అటో ఇటో తేల్చేవాడిని. లైసెన్స్ చూపించాలంట, లైసెన్స్. ఒంగోలు గిత్తల మొహం ఇది. ఏయ్ ఆగు, ఆగమంటుంటే. ఏయ్ ఆగు, ఏయ్ ఆగు. పోవే. యూ రాస్కల్. డాడీ, డాడీ, హాయ్ సౌమ్య, డాడీ. మై స్వీట్ బేబీ. ప్రయాణం బాగా జరిగిందమ్మా? యా. దా. హాయ్ అంకుల్. హాయ్ దాదా. అయినా నువ్వేంటి డాడీ ఎయిర్పోర్ట్ కి వస్తానని రాలేదు? సమయానికి ఇది వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే లగేజ్ తో ఎంత ఇబ్బంది పడేదాన్ని నేను. అదేంటి మహేష్ ని పంపించానే? మహేష్ ఎవరు? అతను సిఐడి ఆఫీసర్, నిన్ను రిసీవ్ చేసుకోమని పంపించాను. సిఐడి ఆఫీసర్ కాదు కదా, హోమ్ గార్డ్ కూడా రాలేదు. అంకుల్, వచ్చేదారిలో ఏమైందో తెలుసా? ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, ఓ రాస్కెల్ నాతో అసహ్యంగా బిహేవ్ చేశాడు. ఎవరా ఈడియట్? నా గురించి చెప్పలేదా? చెప్పింది అంకుల్. ఏంటి నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అన్నాడు. నన్ను అప్పడాలు చేసుకోమంటాడా? అది నీ ముందు చూస్తే గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తుపట్టగలను డాడీ. హలో, నేను చెప్పు మహేష్. మీ అమ్మాయి ఇంకా వెతుకుతూనే ఉన్నావా? మా అమ్మాయి ఇంటికి వచ్చి 6 గంట అయింది, నాకు ప్రమోషన్ వచ్చి 1 గంట అయింది. థ్యాంక్ యూ. పోస్టింగ్ ఎక్కడ సార్? ఏలూరు వేశారు. ఉంటాను సార్. ఓకే ఓకే. డాడీ, ఏలూరు అంటున్నావేంటి? ఓ, నీకు చెప్పలేదు కదూ, నాకు ప్రమోషన్ మీద ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందమ్మా. నిజంగా? ఇప్పుడు మీ డాడీ డిఎస్పీ కాదు, ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కంగ్రాచులేషన్స్ డాడీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ. 1 minute. ఏ రాధా, నీకు తెలుసా ఏలూరులో మా అత్తయ్య ఉంది. మా బావ బొమ్మతో వెంటలాక్విజం చేస్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. డాడీ, నేను అమెరికా నుంచి రాంబాబుకు బొమ్మ పంపించాను. అందిందో లేదో ఉత్తరం రాశాడా? లేదమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? వి వాంట్ కోలా. కోలా కావాలి. కోలా, కోకో కోలా, పెప్సీ కోలా. ఇది పోలీస్ స్టేషన్ అయ్యా, ఏదైనా కూల్ డ్రింక్ షాప్ కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలాగాడా? ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తీనా. వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. What? The great cola went for boot polish? Yes. Huh? What nonsense you are talking? What are you thinking about Mr. Cola? He is one of the richest person in the world. Come on, take this. Take this. Come on, see this. See this. Read this. Read this. ఉండవా ఏంటి గోళ? రే కంప్యూటర్ ఇలా రా. ఏంటి సార్? బొమ్మ ఏంటి, మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నర్ ఆఫ్ $500 million యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు. మూర్చరోగిలా ఎరిచేవట్రా, కొంచెం ఉంటే గుండె చచ్చిపోతున్నావు గాడిదా. నిజం చెబితే మీకొస్తుంది సార్ మూర్ఛ. ఎందుకు? మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. వీళ్ళు చెప్పేది నిజమేనా? మీ మీద ఒట్టు సార్. సార్ కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. No time. మేము వెళ్ళాలి. విత్ ఇన్ 20 days లో అతను మనీ వస్తుందని చెప్పండి. యా, 20 రోజుల్లో డబ్బు వస్తుందని వెళ్ళండి. థ్యాంక్ యూ. డబ్బు వస్తే బిల్డింగులు, పూలు కొనుక్కోవచ్చు. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. నో, ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా. అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకాను. రేపు మాపో పెద్ద కారు కొనాల్సి. కొత్త కారు కొనడానికే డబ్బులు లేవు, కొత్త కారు నేనేలా కొంటాను సార్? అయినా మీ మాట నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైలు టికెట్ కొన్నాను. నో, రైలు టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా? ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్. నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 250 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్? ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా. చంపేస్తాను. ఎవరిని సార్? మంచం మీద నల్లుల్ని. నీకు అర్థమయ్యేలా చెప్తానుండు. నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా. పోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు. జోకులు కాదు, కేకలు కాదు. కావాలంటే వాడిని అడుగు. రే కంప్యూటర్ సార్ చెప్పరా? నిజం సార్, ఇప్పుడే ఇద్దరు ఫారినర్స్ వచ్చి చెప్పారు సార్. ఇప్పుడే నేను నమ్ముతావా? మరి డబ్బేది? 20 days లో వస్తుందని చెప్పారు.
ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు, ఆ కోటీశ్వరుడివి, కరోడ్పతి వల్లుడు. అల్లుడేంటి సార్? ఇదిగా సార్ గీరే నన్ను పిలవడానికి వీల్లేదు, మావాను పిలవలుడు. మావానా? అవును, నా కూతురుకు నువ్వు మొగుడు అయినప్పుడు నేను నీకు మామూలు కాకేమవుతాను? సార్ ఒరేయ్ షారుఖ్, ఓయ్ లక్ష్మితో ఏదన్నా మాట్లాడరా. లక్ష్మి ఇలా రా, ఎందుకు? నీతో ఒక సీక్రెట్ చెప్పాలి రా. నీతో సీక్రెట్ చెప్తాంటారా? సచ్చినోడా. రేయ్ షారుఖ్, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానయ్యా? నా లవర్కి ముద్దెడతావా? తప్పేంటి గురు, నేను నీ పార్ట్నర్ కదా. అయితే మాత్రం నాకు ద్రోహం చేస్తావా? అన్యాయం. లేదు గురు, నీ లవర్ కు విషయం చెప్పాలి. ఏంటి? లక్ష్మి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ లక్ష్మి. నాకంతా తెలిసిపోయింది రాంబాబు. బొమ్మలా మాట్లాడేది నువ్వే కదూ.